హాయ్ బ్రో. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఇండియా కూటమి. సో ఎందుకు రావచ్చు అనుకుంటున్నారు ఇండియా కూటమి? ఏపీ కావాల్సింది ప్రజెంట్ అభివృద్ధి కావాలి, పథకాలు వద్దని అందరూ ఫిక్స్ అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు తప్ప అభివృద్ధిని ఆపేశాడు. సో ఈ 5 ఏళ్ల జగన్ పరిపాలనలో మీ అభిప్రాయం ఏంటి? ఏమని చెప్తాను, పథకాలు అయితే బెస్ట్ అయితే కొన్ని మంచిగానే ఉన్నాయి. స్కూల్స్ అయితే నాడు నేడు అని బాగానే చేశారు, కాకపోతే కానీ అభివృద్ధిని వదిలేశారు. ఏపీకి రాజధాని లేకుండా చేశాడు అంతే. సో జగన్ ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఒక సీఎం అన్నాక ఒక ఫ్యామిలీ లాగానే చూసుకోవాలి రాష్ట్రాన్ని, కాకపోతే కన్నా అప్పులు చేసి కాదు, అభివృద్ధి చేసి డెవలప్ చేయాలి. ఏమున్నది అన్ని అప్పులు చేసి 370 crores ఏమో తాకట్టు పెట్టేశాడు సచివాలయాన్ని, ఇంకా ఒక పార్క్ను 70 crores ఏమో తాకట్టు పెట్టాడు అంతే బ్రో. సో ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది? ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రావాలి. ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది? లైక్ హైదరాబాద్ ఎలా ఉందో అలా కావాల్సింది. ఫస్ట్ క్యాపిటల్ సిటీ కావాలి, పోలవరం కంప్లీట్ కావాలి, అప్పుడు నుంచి ఇంకా స్టార్ట్. సో జగన్ పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు, దానిపైన ఒపీనియన్? పథకాలు ప్రజలు ఫిక్స్ అయిపోయినారు, పథకాలు ఇప్పుడు అవసరం లేదు, ఓన్లీ మాకు అభివృద్ధి కావాలని ఫిక్స్ అయిపోయారు. కాకపోతే మళ్ళీ 175 మేమే వస్తామని చెప్తున్నారు, ఇంపాసిబుల్ అది. చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? వైఎస్ షర్మిల వాళ్ళ ఇంట్లోనే 2 పార్టీలు ఉన్నాయి. అంటే అక్కడనే వివేకానంద హత్య కేసు అయిపోయినాక వాళ్ళ బాబాయ్ కేసుకి అక్కడనే పోటీ చేస్తుంది అనమాట. కడప ఎంపీగా పోటీ చేస్తుంది, గట్టి పోటీనే ఇస్తుంది అవినాష్ రెడ్డికి. ఓకే. సో ఒక కడపలో మాత్రమే వైఎస్ఆర్సీపీ ఓటు చీలే అవకాశం ఉందంటారు? అది కూడా కడప డిస్టిక్. ఓకే. సో ఇప్పుడు ఏపీకి ఒకవేళ ఎన్డీఏ కూటమి అయితే రాజధాని ఎన్ని ఉండొచ్చు, అందులో ఏమి ఉండొచ్చు? రాజధాని ఒకటే బ్రో, అమరావతి ఫిక్స్ అయిపోయింది. ఇంకా 3 రాజధానులు అంటే ఏం లేదు. సో చంద్రబాబు నాయుడు గారు 2014లో కూటమి అంటే జన్మభూమి కమిటీ అని చెప్పి పెట్టారు, జగన్ గారు వాలంటీర్లు అని చెప్పి పెట్టారు జగన్ గారు. సో కూటమి మన జన్మభూమి కంటే బాగా వర్క్ చేశారా, లేదంటే వాలంటీర్స్ అంటే వాలంటీర్స్ కూడా యూజ్ అయ్యవు, కాకపోతే కొంతమంది బాగా వర్క్ చేస్తారు, కానీ కొంతమంది ఓన్లీ నాయకుడి కోసం పార్టీ కోసం మాత్రమే వర్క్ చేస్తారు. ఓకే. జగన్ బెస్ట్ ఇప్పుడు, కాకపోతే ఎలా మెయింటైన్ చేసేది తెలియదు. అప్పులు చేసి అభివృద్ధి అంటే జరగని పని అది. అప్పులు చేయకుండా అప్పులు తీరుస్తూ అభివృద్ధి చేయాలి. ఫస్ట్ అమరావతి కంప్లీట్ కావాలి, పోలవరం కంప్లీట్ కావాలి, రాయలసీమకు వాటర్ రావాలి. వాటర్ ప్రాబ్లం మెయిన్, రాయలసీమ అంతా వాటర్ ప్రాబ్లం ఎక్కువ. సెంట్రల్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, సెంట్రల్ లో మళ్ళీ బీజేపీ రావచ్చు, కాంగ్రెస్? ఎందుకు బీజేపీ రావచ్చు అనుకుంటున్నారు? 400+. ఎందుకు రావచ్చు అనుకుంటున్నారు? డిజిటల్ ఇండియా తెచ్చింది నరేంద్ర మోడీ గారు. ఎన్డీఏ కూటమి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలో రావచ్చు అనుకుంటున్నారు? జనరల్గా 5 years వైఎస్ జగన్ గారికి ఛాన్స్ ఇచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ రీజన్స్ వల్ల క్యాపిటల్ ఇష్యూ. ఇంకొకటి ఒకవేళ ఇండివిజువల్గా నిల్చుంటే జగన్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నా ఒపీనియన్. కాకపోతే టీడీపీ అది జగన్ అది పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ సెంట్రల్లో ఎక్కువ అన్ని సర్వేస్ బీజేపీ గెలుస్తుందని చూపిస్తారు కాబట్టి సో ఏపీ పీపుల్ సేఫ్ సైడ్ వెళ్తారని నేను అనుకుంటాను. అదే రీజన్. ఇంకొకటి ఏంటిదంటే అయినా కానీ ఏది గెలిచినా టీడీపీ వైసీపీ ఏది గెలిచినా కానీ వాళ్ళు లాస్ట్కి సపోర్ట్ చేయాల్సింది లాస్ట్ బీజేపీకే, ఎందుకంటే గెలిచేది కూడా బీజేపీ. అండ్ వన్ మోర్ రీజన్, టీడీపీ గెలవడానంటే వాళ్ళు 2-3 పార్టీస్తో కమాండ్ అయ్యారు కాబట్టి అదే గెలుస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇండివిజువల్గా టీడీపీ అయినా జనసేన అయినా అది జగన్ గారు అయినా సపరేట్గా వస్తే మాత్రం అప్పుడు జగన్కే ఛాన్స్ వస్తుందని నేను అనుకుంటాను. సో మనం చూసుకున్నట్టయితే ఈ 5 ఏళ్ల జగన్ పరిపాలనలో మీరు చెప్పాల్సినటువంటి మీ అభిప్రాయం ఏంటి దానిపై? సార్ ఇప్పుడు ఏ గవర్నమెంట్కి అయినా 5 yearsలో ఛాన్స్ ఇస్తే మనం చెప్పలేము సార్. ఒక ఇల్లు కట్టుకుందామంటేనే 2-3 years పడుతుంది. ఒక 5 yearsతోనే మనం జడ్జ్ చేయడం అనేది ప్రాపర్ కాదని నేను అనుకుంటాను. ఓకే. సో జగన్ గారి ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం ఏంటి? సార్ మనకి అది పొలిటికల్ అంటేనే అక్రమ ఏదైనా కామన్, అది దొరికిన వాళ్ళు దొంగ అంతే అన్న. ఓకే. సో ఏపీ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ పాలిటిక్స్లో
వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? ఇందులో ఇప్పుడు మనం చెప్పేది ఏముండదు, ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్ పరంగా బయటకు వస్తారు తప్ప ఫ్యామిలీ అనేది కొందరు ఏమంటారు అంటే అది జగన్ గారికి హెల్ప్ అవుతుంది అని చెప్తారు, ఇంకొందరు ఏమంటారు అంటే వాళ్ళకి ఇద్దరికి గొడవలు అయిందని చెప్తారు. సో దాన్ని మనం ఇప్పుడు ఏం థింక్ చేసినా అది వేస్ట్ అని. సో ఏపీలో డెవలప్ జరగాలంటే ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? సార్ ఏ పార్టీ వచ్చినా డెవలప్మెంట్ అది కరప్షన్ అనేది తక్కువ ఉండాలి సార్. డెవలప్మెంట్ ఇవ్వాలి, కాకపోతే రేపు ఉంటుంది. ఒక ఫ్యామిలీలో 10,000 వచ్చినా బతకగలుగుతారు, ఇండియాలో 1,00,000 రూపాయలు వచ్చినా బతకగలుగుతారు. కాకపోతే కరప్షన్ అనేది అయితే మాత్రం ప్రాబ్లం సార్. డెవలప్ ఎవరు ఎక్కడైనా బతకగలుగుతారు అనేది పాయింట్ సార్. సో జగన్ గారు ఇచ్చే పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు, దానిపైన మీ ఒపీనియన్? సరే, జగన్ గారు అయినా ఫస్ట్ జగన్ గారు వచ్చే ముందు మొత్తం మద్యపానం నిషేధం అని చెప్పిళ్ళు, కానీ అది ఇప్పుడు లేదు. సో హామీలు ఎవరు ఇచ్చినా అది హామీలు లెక్కనే చూడాలి తప్ప అమలు పరచడం అనేది మనం చూసుకున్నట్టయితే సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. సో సెంట్రల్లో బీజేపీ రావచ్చా లేదంటే కాంగ్రెస్ రావచ్చా? సరే, ఇప్పుడు అందరు చెప్తారు సెంట్రల్లో బీజేపీ అని, దాన్ని నేను చెప్తే కాంగ్రెస్ అంటే అది అతిశక్తి అవుతుంది. కాకపోతే మెయిన్ రీజన్ బీజేపీ రావడానికి 2 ఉన్నాయి సార్. ఓకే, నాకు దృష్టిలో అసలు కాంగ్రెస్ అనేది వీక్ కాలేదు సార్, సారీ బీజేపీ అనేది ఇంక్రీజ్ కాలేదు సార్. మెయిన్ రీజన్ కాంగ్రెస్ ఇక్కడ రాహుల్ గాంధీ వీక్ అయిండు, నరేంద్ర మోడీ గెలవలే అంతే. ఓకే, అసలు ఏం చేశారంటే ఇప్పుడు ఫస్ట్ పంజాబ్ అనేది ఏపీ ఆప్ గెలవడానికి ఛాన్స్ అయింది సార్. పంజాబ్లో అక్కడ కాంగ్రెస్ వీక్ అయింది. మళ్ళీ తర్వాత వేరే ఎక్కడ ఇప్పుడు ఒక తెలంగాణలో తప్ప 5 స్టేట్స్ కాడ ఎక్కడైనా, రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. అవి కర్ణాటకలో కూడా వచ్చింది సార్, అది ఒక్కటే సార్ సౌత్ రీజియన్, అది ఒక్కటే గెలిచింది తెలంగాణ అండ్ కర్ణాటక. సో అవి ఒక 2 సౌత్ ఎంతైనా ఎంపీ సీట్స్ ఎక్కువ ఆంధ్రాలో అది నార్త్లు ఉంటాయి కదా సార్. సో అది మేజారిటీ ఇప్పుడు యూపీలోనే 80 సీట్స్ ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ అతను, మళ్ళీ ఇంకోటి హిందుత్వ. సో అది వాళ్ళకి ప్లస్ అవుతుంది అనేది నేను వాచ్.